హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా నేషనల్ స్కాలర్షిప్ సంబంధించి అనమాట. సో నేషనల్ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయండి 2024-2025 సంబంధించి. సో ఇది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, అంటే పీజీ స్టూడెంట్స్ ఉంటారు కండి, వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ స్కాలర్షిప్స్ చెప్పండి అని అన్నారు. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కాలర్షిప్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేయడం జరిగింది. సో అంతకుముందు నేను ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా చెప్పాను, లైక్ హెచ్డిఎఫ్సి కానీ, లేదంటే రిలయన్స్ కానీ, అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్బీఐ కానీ, ఇన్ట్యూట్ కానీ, అండ్ కోటక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఓఎన్జీసీ కానీ. సో ఇవన్నీ పీజీ వాళ్ళకి సంబంధించినట్టు అనమాట. అందులో గర్ల్స్వి ఉన్నాయి, బాయ్స్వి ఉన్నాయి. సో మీరు జాగ్రత్త ఏ కేటగిరీలో మీరు తెలుసుకుని దానికి అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31 అక్టోబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. సో మీరు అంతవరకు వెయిట్ చేయకండి. మీరు అంతవరకు వెయిట్ చేస్తారంటే సర్వర్స్ అనేది బిజీ అయిపోతాయి. లాస్ట్ 10 days సర్వర్స్ బిజీగా ఉంటాయి. సో ఇప్పుడు చూసేసారు కదా, వెంటనే యొక్క స్కాలర్షిప్కి మిస్టేక్స్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. సో అలా మిస్టేక్స్ చేసుకోకుండా స్కాలర్షిప్కి అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో మీరు వినండి, దాంతోపాటు చూడండి, ఓకేనా. అండ్ ఇంకా ఈ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. మోర్ దెన్ 250 అబౌవ్ స్కాలర్షిప్స్ అనేది లాస్ట్ 4 years నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. చాలామంది స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ సెలెక్ట్ అయ్యే విధంగా కామెంట్, నా వీడియోస్ చూసి స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యే విధంగా కామెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఫ్యూచర్లో ఇన్ కేస్ స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి. సో నేను కూడా అది పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. అండ్ ఆల్సో చాలామంది స్టూడెంట్స్ వ్యూవర్స్ వచ్చేసి జస్ట్ మీరు చూసి వెళ్ళిపోతున్నారు. బట్ అండ్ ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకొని లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ చేయడం కోసం ఎంతో కష్టపడి ఉంటాము. సో ఎన్నో డే నైట్స్ మేల్కొని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటాం. సో డెఫినెట్గా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సాటర్డే రోజున నేను 6 PM లైవ్కి వస్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ అడగండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు సాల్వ్ చేస్తాను. ఒకవేళ తెలుగుకుంటే తెలుసుకొని మరి మీకు వచ్చి రిప్లై అయ్యడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఇక నేషనల్ స్కాలర్షిప్ డీటెయిల్స్ సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఎలిజిబిలిటీస్ చూసుకుంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కాలర్షిప్కి మొత్తం 10,000 స్టూడెంట్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ వైజ్ 10,000 స్టూడెంట్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇండియా వైడ్ అప్లై చేసుకుంటారు ఈ స్కాలర్షిప్కి. సో అందులో మనకి ఫైనాన్షియల్ దాన్ని బట్టి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎంత అమౌంట్, ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ముందుగా ఎలిజిబిలిటీస్, ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏంటో అప్లై చేయాలి, ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా అదర్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామండి. సో ఎలిజిబిలిటీలో స్టూడెంట్స్ ఎవరైతే పీజీ డిగ్రీ ప్రోగ్రామ్ 2024-2025కి పీజీ డిగ్రీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజ్లో చదువుతుండాలి. అదేవిధంగా డిస్టెన్స్ మోడ్, పార్ట్ టైం మోడ్, ఇలాంటి కరెస్పాండెన్స్ మోడ్ అట్లాంటివి కాలేజీలో మీరు కనుక చదువుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ నాట్ ఎలిజిబుల్. రెగ్యులర్ ఫుల్ టైం పీజీ ప్రోగ్రామ్ 2024-2025కి సంబంధించి చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారండి. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మీ యొక్క ఏజ్ కనుక చూసుకుంటే అండి 30 years కంటే తక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు కూడా చూడండి, 30 years కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది, రెగ్యులర్ ఫుల్ టైం మోడ్ అని వాళ్ళు ఒకటే ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో ఇంకొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తుంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రజెంట్ వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే మీకు తెలిసింటారు కదా, 5 years కోర్స్ అనమాట. అందులో ఎంటెక్ కూడా కలిపింటారు. సో అదే లాస్ట్ ఇయర్ అనమాట. సో ఆ 5th year ఉంటుంది కదా, ఆ ఉన్న వాళ్ళని పీజీ కింద కన్సిడర్ చేసుకొని ఆ లాస్ట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళకి. ఇక్కడ మీరు కూడా చూడండి, ఓకేనా, వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవి ఎలిజిబిలిటీస్ అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు కూడా డీటెయిల్గా చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, ఇక్కడ యాక్ట్స్ కూడా ఇచ్చారు, మీరు చూడండి. యూనివర్సిటీస్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్ ఈ యాక్ట్ కింద ఉన్నటివి మీరు చదువుతుంటే కనుక ఎలిజిబుల్ అవుతారు. డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అనమాట. సో అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ ఫుల్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క అవార్డు డిగ్రీ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ కాలేజ్. ఇదేంటంటే మీ యొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎన్ఎస్పీలో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అలా రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే మీకు మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేది ఎన్ఎస్పీ వెబ్సైట్ అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఆ డీటెయిల్స్ అనేది కనపడతాయి. ఒకవేళ మీకు అక్కడ రాలేదంటే కనుక మీ యొక్క ఎన్ఎస్పీ వెబ్సైట్లో మీ కాలేజ్ రిజిస్టర్ అయి ఉండదు. సో రిజిస్టర్ అవ్వండి. దాంతోపాటు మీ యొక్క కోర్సెస్, మీ కాలేజ్లో పీజీ డిగ్రీ ప్రోగ్రామ్కి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఒకవేళ మీరు జస్ట్ కాలేజ్ నోట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదనుకోండి, అప్పుడు వచ్చేసి మీకు ఆ కోర్స్ అనేది చూపించదు అనమాట. సో అదనేది గుర్తుగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అండి, ఈ స్కాలర్షిప్ ఓన్లీ బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓన్లీ వన్ స్కాలర్షిప్. అంటే మీరు ఎన్ఎస్పీలో చాలా స్కీమ్స్ ఉంటాయి కదండి, అందులో మీకు అన్నింటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఒక్కటే స్కాలర్షిప్ ఇస్తారు. సో ఆ స్కాలర్షిప్ అనేది ఎన్ఎస్పీ వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఆ స్కాలర్షిప్ అనేది ఏది ఇస్తుందంటే పిఎఫ్ఎంఎస్, అంటే అది ప్రొవిడెంట్ ఫండ్ అనేది మన ఇండియాకి సంబంధించింది అనమాట. అది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత స్కాలర్షిప్ అమౌంట్ వస్తుంది, అదన్నీ చూసుకుంటారు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంతకు ముందే స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యండి, మళ్ళీ ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి
చేసుకోవచ్చా అంటే నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ మెన్షన్ చేశారు. రిసీవింగ్ ఎనీ ఎమోల్మెంట్స్, సాలరీ, స్టైఫండ్ ఎక్సెట్రా ఫ్రమ్ ఎనీ అదర్ సోర్సింగ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ది స్కాలర్షిప్. అంటే అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా స్కాలర్షిప్ తీసుకుంటున్నప్పుడు కానీ అండ్ ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయినప్పటికీ మళ్ళీ మీరు ఏదైనా స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే కనుక నాట్ ఎలిజిబుల్. ఒకవేళ తీసుకున్నా మళ్ళీ ఈ యొక్క స్కాలర్షిప్ని రిటర్న్ చేయడం జరుగుతుందంట. మీరు ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇన్ కేస్ స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ రిసిప్టెంట్, సో నేను చెప్పాను కదా ఈ పాయింట్, ఆల్రెడీ రిసిప్టెంట్ అంటే అమౌంట్ తీసుకుంటుంటే ఆ స్టూడెంట్ను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇక ఆధార్ సీడింగ్ అండి. ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కాలర్షిప్ అప్లికేషన్ అప్లై చేసుకుంటాము, ఆధార్ అనేది చెక్ ఊరికే డైరెక్ట్గా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఆధార్ నెంబర్ ఇస్తాం. బట్ అక్కడే మనం చాలా మిస్టేక్. ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ అనేది బ్యాంకుకి లింక్ చేశారా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోండి. అలా లింక్ చేయకుంటే ఒకవేళ మీ అప్లికేషన్ అంతా మ్యాచ్ చేయండి కానీ మీకు స్కాలర్షిప్ స్కీమ్ డిస్ప్లే అయినా కానీ మీకు అమౌంట్ అనేది పడదు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ ఉంటేనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ అడగదు. బట్ ఆధార్లో మీరు బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసుకుంటే ఆధార్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఏదో ఆ బ్యాంక్ లేక్ అనేది మీకు అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు అనేది బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి అంటున్నారు. సో బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంటాయంటే మీ యొక్క ఫేస్ అథెంటికేషన్, మనకు తంబ్ అథెంటికేషన్ అని ఉంటుంది కదండి, తంబు బయోమెట్రిక్ తంబును అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ చేసినప్పుడు అవి ఏమైనా లాక్లో పడ్డాయా? ఒకవేళ లాక్లో పడి ఉంటే మీకు ఫేస్ అథెంటికేషన్ అనేది ఎలిజిబుల్ అక్కడ అన్లాక్ అని వస్తుంది, లాక్ అని పడుతుంది. సో మీరు ఒకసారి ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ చూసుకొని మీ బయోమెట్రిక్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లాక్లో ఉంటే దాన్ని అన్లాక్ చేయండి. ఒకవేళ మీకు తెలియకుంటే మీ దగ్గర ఉన్న మీ సేవ్ కానీ ఆధార్ సెంటర్ దగ్గరికి కానీ వెళ్ళేసి దాన్ని అన్లాక్ చేయించుకోండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే సింగిల్ గర్ల్ చైల్డ్ కాదు, బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా సింగిల్ పేరెంట్, వాళ్ళ ఫ్యామిలీలో సింగిల్ పర్సన్ చైల్డ్ ఉంటారు కదా, అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ట్విన్స్ ఉంటారు కదా, ట్విన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్రాటర్నల్ గర్ల్ చైల్డ్ అంట, సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 30% ఉమెన్స్కి ఎక్కువ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా అదేవిధంగా 50% స్కాలర్షిప్ అనేది ఈ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆర్ట్స్ కానీ హ్యుమానిటీస్ కానీ అండ్ లా, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడికల్, టెక్నికల్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ ప్రోగ్రామ్స్ ఈ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది కాకుండా ఈ 50% వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా మిగతా ఏమైనా కోర్సెస్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట పీజీ వాళ్ళు. బట్ ఈ కండిషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ టై అయితే ఎలా ఉంటుంది అవన్నీ డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు డీటెయిల్గా స్కిప్ చేసుకోకుండా అంటే ఫ్యూజ్ నొక్కేసి డీటెయిల్గా చూడండి, ఓకేనా. అండ్ ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అవైలింగ్ ది స్కాలర్షిప్ అనమాట. సో అప్లికేషన్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎన్ఎస్పిలోనే, మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇయర్కి 1 టైమే, ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి 1 టైమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఎన్ఎస్పిలో మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ నేను ఎన్ఎస్పిలో ఎలా అప్లై చేసుకోవాలని ఒక వీడియో చేశాను, అది మీరు శాంపుల్ కింద తీసుకొని మీ డీటెయిల్స్ ఎలాగ అప్లై చేయాలనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా ఒక శాంపుల్గా తీసుకొని మీరు ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. ఆ వీడియో ఐ కార్డ్లోనూ నేను ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు కనపడుతుంది అనమాట, ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. రినేవల్ స్టూడెంట్స్ కూడా, ఇన్ కేస్ రినేవల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో రినేవల్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఇంతకుముందు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ కనుక చదువుతుంటే మీరు ఈ స్కాలర్షిప్కి మళ్ళీ రినేవల్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. రినేవల్ ఆల్రెడీ లాగిన్ ఉంటుంది కాబట్టి ఆ రినేవల్స్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే మీ యొక్క ప్రీవియస్గా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి లాగిన్ అయ్యి ఉండి, ఓకేనా. ఇక స్కాలర్షిప్ అమౌంట్ ఏ విధంగా ఇస్తారంటే స్టూడెంట్ మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ చేసింటారు కదా, ఆ బ్యాంక్లకి డైరెక్ట్గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేసేది చూడండి. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే అండి, సో ఈ యొక్క స్కాలర్షిప్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా బ్యాంక్ లింక్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ లింక్ లేకుంటే మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయండి. మీకు అడుగుతుందండి డాక్యుమెంట్స్ అవన్నీ, స్టడీ సర్టిఫికేట్ అవగానే అటువంటివి మీరు స్కీమ్ రాగానే మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది అనమాట. అదేవిధంగా మార్క్ షీట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇంకా అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్లోను జాయిన్ అయినట్టుగాను అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే అప్లోడ్ చేయండి. ఇక డిసేబిలిటీ సర్టిఫికేట్, ఎవరికైనా డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు అప్లికేబుల్ అయితే అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి అవుతుంది, అది కూడా యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మొబైల్ నెంబర్ అండి, మీకు ఖచ్చితంగా ఓటీపీ నెంబర్ వస్తుంది, అది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది, సో అది ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా కార్డ్స్ ఉంటే కనుక మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాటిని డీటెయిల్గా మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు క్లియర్గా స్కాన్ చేసుకొని ఇవ్వండి. ఒకవేళ బ్లర్గా అలాగా డిస్టర్బెన్స్గా ఉన్నాయంటే కనుక మీ యొక్క డాక్యుమెంట్ని అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట. సో ఓపిక్గా కాస్త మీకు అక్కడ కేబీ అవన్నీ మెన్షన్ చేసింటారు, సో దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇదండి ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.